హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టా ఫేస్బుక్ ఆల్సో. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇవాళ ఎలిమినేషన్స్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు టాప్ 5లో ఉంటారు అనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే నేను కూడా వాళ్ళు కూడా అది అందరం పెట్టుకున్న వాళ్ళం ఎక్స్పెక్టేషన్స్. బట్ ఆ ఎక్స్పెక్టేషన్ బ్రేక్ అయిపోయినాయి అన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ముచ్చటేంద్రా అంటే తాను తోకున్న గోతులో తానే పడతాడంటే ఇలాంటిదే ఏమో. ఇప్పుడు కొన్ని విషయాలలో మనం ఎంతవరకు ఉంటే అంతే మంచిది, కొన్ని విషయాల్లో మనం ఎంత దూరంగా ఉంటే అంతే మంచిది. అదే కాదా నేనేదో నేనే అన్నీ అనుకుంటే సిల్లీగా జాలీగా ఎంజాయ్ చేద్దామని పోయిర్రు అనుకో, అక్కడ బ్రేక్ అయిపోతుంది. అలాంటి జరిగింది అక్కడ కూడా. ఇప్పుడు ఎలిమినేషన్ ఎవరయ్యారని చెప్పే ముందు ఒక్కొక్క 3 నిమిషాలు మనం ముచ్చటగా క్లారిటీగా మాట్లాడదాం. ఈ ఎలిమినేషన్ వల్ల ఎవరికి బాగా సపోర్ట్ కానీ ఫేవర్ కానీ ఎక్కువ హై ఛాన్సెస్ ఎవరికి ఉంటాయి. ఇక్కడ ఎమోషనల్గా కూడా చాలా స్ట్రాంగ్ ఉంటారు. అండ్ ఇక్కడ బేసిక్గా ఒక మ్యాటర్ చెప్పాలంటే ఎవరు ఊహించని పరిణామాలు అనమాట ఇవి. ఇది నవ్వాలా లేకపోతే ఎందుకు వెళ్ళిపోయింది, బాగానే ఆడింది కదా ఇన్ని రోజులు అని అనిపించిందా అనేది ఇదనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారు అనుకున్నాను. నేను 99% ఆయన వెళ్ళిపోతాడు అనుకున్నా. బట్ ఒక్క ఎపిసోడ్ బ్రేక్ చేసేసే అన్నిటినీ సేవ్ అయ్యారు. సుమన్ శెట్టి గారు సేఫ్, సంజన గారు ఆల్సో సేవ్. ఆ ఆడిన గేమ్ వర్కౌట్ అయింది. బర్నీ గారు ఆల్సో ఆయన స్ట్రాంగెస్ట్ వాళ్ళతో ప్లే చేసేసి తన టాప్ 5లో ఒక పిల్లర్ వేసుకొని కూర్చున్నారు. ఏంది ఇదంతా అంటే లక్ ఎలా కలిసి వస్తుందో మనకి తెలియదు నాయన. వచ్చేంత వరకు మన ప్రయత్నాన్ని మనం చేసేంత వరకే మన బాధ్యత, మిగతా అంతా ఎవరు సంబంధం లేని షో అదనమాట. ఇప్పుడు ఈ రౌండ్లో ఏమైందంటే ఒక ఇద్దరు ప్లానింగ్ వలన అవతల గేమ్ పోయింది. ఒక ఇద్దరు ప్లానింగ్ వలన అవతల బాగానే ఆడామనుకొని జనాల మీద పోయాయి. తానుకు తానే అన్నీ దాచిపెట్టేసుకొని తన గేమ్ తామే పెద్ద బొక్క పెట్టుకుంది. ఎవరో కాదు, మహాత్మురాలు మహానుభావురాలు రీతు గారు ఎలిమినేటెడ్ బిగ్ బాస్ హౌస్ సీజన్ 9. ఎందుకు ఏంటంటే ఏం చెప్పగలుగుతావు? ఆమె చేసినవి అన్నీ అన్నా నేను ఆడను, సేఫ్గా కూర్చుంటే లాస్ట్ వరకు సేఫ్గా కూర్చుంది. ఒక 2-3 గేమ్లు ఆడినా బాగానే ఆడింది. బట్ ఆ కర్ర టాక్స్ ఏదైతే ఉందో దానికి ముందు జరిగిన ఒక ప్లానింగ్ అని ఉంది చూడండి. ఆ ప్లానింగ్ బెడిసు కొట్టింది రీతు గారికి. ఆమె 45 మినిట్స్ పట్టుకుంది బాగానే, ఒక 30 మినిట్స్ అలా పట్టుకుంది నడుచుకుంటే బాగానే ఆడింది. బట్ ఆడిందంతా జనాల్లో ఎలా వెళ్ళింది, అరే వీళ్ళు కావాలని ఓడిపోయారు కదా, అంత స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ అని అనుకుంటారు కదా జనాలు. అలా ఈమె గేమ్ జనాలకు కాని రాలేదు. అసలు ఈ వీక్లో ఎపిసోడ్ ఎక్కడండి రీతు గారిది? ఏమైనా ఎలిమినేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. ఇంకొక మైనస్ అంటే రింగు దాచిపెట్టుకోవడం, అది వరెస్ట్. ఇంకొకటి ఎమ్మెల్యేను సంజయ్ గారి టాస్క్ అప్పుడు అక్కడ మిస్టేక్ చేసింది, అక్కడ వరెస్ట్. అసలు ఏముంది, ఏడుచుకుంటా కూర్చుంటే ఏమీ రాదు. ఇప్పుడు మనం ఒక షోకి వెళ్ళినప్పుడు ఏడుపు అనేది మన ఇంట్లో పెట్టేసి రావాలి. ఏమున్నా సరే రైట్ ఆర్ తేల్చుకొని వచ్చేద్దామనేది ఉండాలి. అంతేగాని మనం ఏడ్చుకుంటాడు కూర్చుంటే జనాల సింపతి ఓకే, అది ఎప్పుడో ఒకసారి వర్కౌట్ అవుతుంది, ప్రతిసారి వర్కౌట్ అవుతుంటుంది కాదు. అది మనం ఆలోచించుకోవాల్సిన విషయం కదా. ఇప్పుడు నువ్వు ఎంతైనా సరే, ఎంత క్రయింగ్ వాళ్ళైనా సరే ఒక దగ్గరికి వెళ్తున్నదో దాన్ని బ్రేక్ చేసేయాలి, ఏడడం ఆపేయాలి. ఆ ఏడుపు మనకి నాశనం చేస్తుంటే కొన్ని విషయాలు ఇలానే టాప్ 5లోకి ఉంటుంది అనుకున్నామా? అనుకున్నాను కదా మీరు కూడా, నేను అలానే అనుకున్నా. అసలు ఆవిడ డేంజర్ జోన్లో ఉందని నేను చెప్పలేదు. అసలు సుమన్ శెట్టి గారు, సంజన గారు, బర్నీ గారు అనుకొని ఉంటున్నా నేను. ఎలిమినేట్ అయ్యిందని న్యూస్ వచ్చేసేసరికల్లా మైండ్ బ్లాక్ అయిపోయింది. అందుకని కొంచెం లేట్ అయింది వీడియో. ఏందిరా నాయన ఎందుకు పోయింది ఏంటి పని అన్ని కలెక్యులేషన్ చేసుకుంటే, ఓహో తానే దూకినప్పుడు ఈదుకుంటే ఆమె వచ్చిందట్టు బయటకు వచ్చేసింది. ఇక ఎమోషనల్గా కానీ ఇక్కడ ఫేవర్ ఎక్కువ జరిగేది డెమాన్ పవన్కి. కంపల్సరీ టాప్ 5లో కంపల్సరీ ఉంటాడు, అది ఏమో కూడా ఉండాల్సింది. బర్నీ గారు తిన్న ప్లేస్ తాను తీసుకున్నాడంటే దేనికంటే స్ట్రాంగెస్ట్ ప్లేయర్తో ఫైట్ చేయడం ఒకటి, అండ్ వాయిస్ రేజ్ చేయడం ఒకటి, తనుజ గారితో బాండింగ్ ఏదైతే ఉందో అది మళ్ళీ కంటిన్యూ అవ్వడం ఇంకొకటి. తన గేమ్ ఆడాడు 60% అలా ఉంటే 40% తనుజ గారి నుంచి ఫేవర్ అయింది. ఎలా అంటే నానా అని పిలవడం ఒకటి, అండ్
సపోర్ట్ చేయండి నాన్న కళ్యాణికి అనేది కూడా మాట్లాడిన తన మాట విని సపోర్ట్ చేయడం ఒకటి, అండ్ కళ్యాణికి మళ్ళీ నా బాధలు నేను చెప్పాను కదా సారీ అని చెప్పడం, అది ఇవన్నీ ఉండడం వలన ఆయనకి బిగ్గెస్ట్ ఒక డైమండ్ లాగా కలిసి వచ్చింది. టాప్ 5లోకి ఎంట్రీ టికెట్. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ డబల్ అంటే డబల్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే టాప్ 6 ఉండరు కదా, టాప్ 5 ఉంటారు. ఆ టాప్ 5 ఎవరు అనేది మనకు తెలిసింది. ఇప్పుడు కళ్యాణ్ ఫిక్స్ అయ్యారు, తనుజ గారు ఫిక్స్, ఇమానుయల్ ఫిక్స్, పవన్ ఫిక్స్ అయ్యిగా మద్దలు కొట్టుకొని ఆడ కూర్చోవడం చేయరు. ఇక బర్నీ గారు 50-50 ఛాన్సెస్ కాదు 65% ఆయన వెళ్తాడు అంతే. సంజన గారికి హై లెవెల్ ఛాన్స్ తక్కువే, ఎందుకంటే పర్ఫార్మెన్స్ పరంగా కొంచెం వీక్గానే ఉన్నారనమాట. అది ముచ్చట. ఇక్కడ ఎవరు ఏంటని చెప్పడం కన్నా నాకు రీతు గారు వెళ్ళిపోయినప్పుడు మైండ్ బ్లాక్ అయిపోయిందండి. అసలు వెళ్ళిపోవడం ఏంది అసలు, ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా జరుగుతున్నప్పుడు లవ్ గివ్ పక్కన పెట్టేసుకుంటే అది ఒక ట్రయాంగిల్లో ఉన్నప్పుడు దాంట్లో కొంచెం ఫన్ ఎంటర్టైన్మెంట్ బాగానే ఉన్నప్పుడు బాగానే ఉంది కదా, ఇన్ని వీక్లు బాగానే ఆడింది కదా అంటే ఇన్ని వీక్లు ఆడింది కానీ ఈ వీక్ ఆడింది నేను మర్చిపోయాను. బట్ ఈమె ఆడినా సరే అవతల యువతలు సపోర్ట్ చేయడం, వాళ్ళు వేసిన ప్లాన్లను వాళ్ళు వేసిన స్ట్రాటజీల వల్ల దొబ్బినాయి. నాకు అనిపించాయి రామ్ రామ్ అనుకుంటా కూర్చోవడం, మీకు అని చేసేది ఏం లేదు. ఎవరు ఊహించని ఎలిమినేషన్ ఏదంటే ఇదే బిగ్ బాస్ సీజన్ 9లో ఎక్స్పెక్ట్ చేయండి, మైండ్ బ్లాక్ అయ్యేది ఇదే ఎపిసోడ్. ఏమంటారు అది కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్. ఏంటన్నా నానా పీస్ ఎస్ ఇదనమాట ముచ్చట. ఇలా మధ్య మధ్యలో వచ్చి మా సార్ నాకు గుర్తు చేస్తూ ఉంటారు నాన్న ఆఫీస్కి వెళ్ళాడు అని చెప్పడానికి, ఎందుకంటే నేను మర్చిపోయాను అనుకుని నన్ను వచ్చి నాకు ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటాడు. అది వాడికి అలవాటు ఏర్పడి నేను అవును అని చెప్పడం నాకు అలవాటు పడి వాడికి గుర్తుకొచ్చినప్పుడల్లా అడుగుతూ ఉంటాడు, అది కామన్. ఇదనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని కంపల్సరీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా ఆల్సో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో నేను మాట్లాడిన తర్వాత మాట, బట్ దీన్ని ఫాలో చేసేయండి ముందు. ఏమనుకుంటాను